హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మా ఇంటికి అయితే వినాయకుడు అయితే వచ్చేసింది. ఇది వినాయక చవితి గణేష్ మహారాజ్ కి వెరీ గుడ్ రైట్ గణేష్ మహారాజ్ కి జై 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 गणेश महाराज की అందరు ఇట్లా మొక్కండి కాలు మొక్కండి ఇట్లా తీసుకొని ఇప్పుడు దాకా మొక్కినట్టు ఇట్లా మొక్కాలనా ఇంకా వినాయకుడిని అయితే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేశారు. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకు వాళ్ళే తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు ఎవ్రీ టైం నిమజ్జనం అప్పుడు కూడా వాళ్ళతోటే మొప్పిస్తాము. అలాగే తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళతో అయితే తీసుకొస్తాము అన్నట్టు. ఇంకా మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా అన్నీ రెడీ అయితే వేసి పెట్టేసినాము. సో లాస్ట్కి అయితే ఇంకా వినాయకుడిని తెచ్చి కూర్చోబెట్టినాము. ఇంకా అన్నీ అయితే ఇంకా సెట్ చేస్తుంది అత్తమ్మ. ఇంకా ముందుగా అయితే ఇంకా అక్కడ కొన్ని ఉంటాయి కదా పూజకు కావాల్సిన సామాను. సో అవన్నీ అయితే ఇంకా బుక్స్, ఇంకా చిన్న తక్కడ అవన్నీ అయితే పెట్టినాము. ఏంటంటే బుక్స్ కంపల్సరీ అయితే పెడతాం కదా మనం వినాయక చవితికి. వీళ్ళు ముగ్గురిని అయితే కూర్చోబెట్టి మరి ఈసారి చేయించడం అన్నట్టు పూజ. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై నమః. ఇంకా అత్తమ్మ వీళ్ళందరితో కలిపి అయితే దీపారాధన అయితే చేయించింది. సో ఇంకా వీళ్ళందరూ ఇలా చేతి ముట్టుకుంటే అందరు దీపారాధన చేసినట్టే అన్నట్టు. ఇంకా మా అన్వి ఫస్ట్ ఉంటుంది అట్లాంటి దానికి. ఇలా చేతి ముట్టుకుంటే తనే చేసేసినట్టు ఏ పైన అయినా కూడా. సో అలా గౌరీతనాయ ధీమహి గణేశాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. వెరీ గుడ్. అంచు పట్టుకో అంచు బనారా అదేంటి చూడు అది మోచే తీర్థం కాదు జలం గంగాదేవి దాన్ని ఏమో అంటారు సంప్రోక్షణ. రిసి పట్టుకున్నాను ఈరోజు ఆయనకు గరకతోనే ముట్టోదు. నువ్వు కూడా చేయబెట్టే వాళ్ళతో పాటు. ఇప్పుడు పూలు పట్టుకున్నాం రెండు. అగజానన అనండి. పద్మార్కం గజానన ఇట్లా పట్టుకోండి. ఇట్లా గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతం ఉపాస్మయే గురుర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇంకా కూర్చోండి, మీకు అవి చెప్తా. పూజయామి గణాధినామ వస్త్రం పూజయామి విఘ్నేశ్వరాయన నేత్రం పూజయామి శుక్లాంబర కర్ణాయ ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైత్యరాథాయ నమః. ద్విముఖాయ నమః. దివ్యముఖాయ నమః. ప్రముఖాయ నమః. ఓం మీరే కూర్చోవాలి. నేను చదివేస్తా. వీళ్ళతోటి ఒక పదం ఓం ప్రముఖాయ నమః. ఏ అనండి నాన్న. ప్రముఖాయ నమః. ఓం సుఖాయ నమః.
ఓం సుఖాయే నమః. ఇంకా వినాయకుడి దగ్గర అయితే ఒక 11 నామాలు అయితే పిల్లలతో అనిపించినాం. ఇంకా మిగతావన్నీ అయితే అత్తమ్మ అయితే చదివేసింది. ఇంకా కంకణాలకైతే పూజ అయితే చేయించేసి ఇంకా వీళ్ళందరికైతే కంకణాలు అయితే కట్టినాము. ఇంకా పిల్లలు ముగ్గురికి అందరం అయితే కట్టుకున్నాం అన్నట్టు. ఇంకా వీళ్ళు ఈ పూజ అయిపోయే వారికి వాళ్ళైతే చాలా వెయిట్ చేసిర్రు. ఏంటంటే ఇది అయిపోయాక వాళ్ళకైతే వినాయకుడు అంటే మట్టి వినాయకుడు అయితే తయారు చేస్తా అన్నారు. సో అందుకని ఇంకా కొద్దిసేపు అయితే అంటే మొత్తం పూజ అయితే కాదు, కొద్దిసేపు అలా కూర్చొని ఇంకా వీళ్ళైతే వెళ్ళారు కిందికి వెళ్ళేసి ఇంకా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళైతే ఆడుకున్నారు. అప్పటి వరకు అయితే మంచిగా కూర్చొని మంచి పూజ అయితే చేసారు. బాగా అనిపిస్తున్నారు కదా ముగ్గురు పిల్లలు. ఒక్కొక్కసారి మంచి పిల్లల్లాగా ఉంటారు, ఎవ్రీ టైం అలానే ఉంటారు. కొన్నిసార్లు మాత్రం మా మాట కూడా వినరు, కానీ పిల్లలంటే అలానే ఉంటారు కదా, ఒకసారి వింటారు ఒకసారి వినరు. ఇంకా మా అత్తమ్మ మా మామయ్యతో కూడా అక్షంతలు పూలు అలా వేయించేసి ఇంకా మా మామయ్య కూడా నేను ఇంత కంకణం అయితే కట్టాము. జరుగు. మంచి కూర్చో. కూర్చో. జోకాలే. ఒకటి అను మంచి కాలు సక్కులతో పెట్టు. నీవు తర్వాత. అన్నిటికీ ముట్టుకుంటే సరిపోతుంది. ఒకటి చేస్తే చేయి ముట్టుకో. నా చేతి ముట్టుకొని అందరు నువ్వు దేనికి ఉండదు ఇక. 3 4 అను. అను. 3 4 5 6 7 7 ఆరొకటి 8 9 10 మొక్కు మొక్కు మొక్కుకో. గణేష్ మహారాజుకి గట్టిగా పట్టుకో. గట్టిగా వేయాలి. గట్టిగా పట్టుకో. 6 ఆరొకటి 6 ఆరొకటి 8 8 9 10 ఇడబెట్టు మొక్కు మొక్కు దీన్ని బిగ్గితో పట్టుకో. బిగ్గితో పట్టుకో. ఒకటి ఇక్కడ 2 3 4 5 6 ఆరొకటి 8 9 10 11 అయింది ప్లేస్ 11 మొక్కు మొక్కు రా చిన్న తల్లి 2 వేసి 3 4 ఇంకా వినాయక చవితి రోజు అయితే ఎప్పుడు మా అత్తమ్మ అయితే ఇలా అయితే చేస్తుంది. కానీ ఎప్పుడు పిల్లలతో అయితే చేయించుకునే అత్తమ్మ ఒకటి పూజ అంతా అయిపోయాక ఇంకా అలా 1 2 అని అలా జోకినట్టు అయితే చేస్తారు. ఇది ఏంటంటే బిజినెస్ ఉన్న వాళ్ళకి ఇలా చేస్తారు అన్నట్టు, తక్కడలకు పూజ చేయడము. సో ఇంకా మాకు కూడా మా దాంట్లో బిజినెస్ అయితే ఉంటుంది. అంటే మాకు ఏం బిజినెస్ అయితే ఏం లేదు, కానీ మా పెద్దవాళ్ళు అయితే అంటే అత్తమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళు అంటే మా మామయ్య వాళ్ళ నాన్న వాళ్ళు ఇంకా మా అత్తమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా బిజినెస్ నుండి వచ్చిన వాళ్ళు. సో అందరి ఇళ్ళల్లో అయితే ఇవైతే ఉంటాయి. సో వాటికైతే పూజ అయితే చేస్తాం. ఇంకా పూజ అంతా అయిపోయింది, ప్రసాదం అయితే చేసినాం. మంచిగా అయింది పూజ, మాత్రం చాలా బాగా అయితే అయ్యింది. మంచిగా మెల్లగా అయితే నిదానంగా అయితే చేసుకున్నాం పూజ. ఈ మధ్య మా ఇంట్లో చాలా పూజలు ఎక్కువైపోతున్నాయి. ఒకదాన్ని బట్టి ఒక పూజ వచ్చేసరికి అన్నీ బాగా అయితే అయినాయి. గణపతి మానస
అయినమో మూసికము నాసికములు నొసగించి భక్షణులు దేవతలు నిలుపుగా చెంగల్వ చామంతి గన్నేరు తామర తంగేడు తరచును పుష్పజాతులను తెచ్చి ఇంకా హారతి పాట అయితే పెట్టేసుకొని మంచిగా వినాయకుడికి నేను అక్క అయితే మంచి హారతి అయితే ఇచ్చినాం. ఇంకా ఇలా ఇవ్వడమే కాకుండా పిల్లలతోటి అత్తమామ మామయ్య వాళ్ళందరం కలిసి అయితే ఇచ్చినామంటూ హారతి బాగా అనిపించింది. అలా పాట పెట్టుకొని మంచిగా ఏమంటారు ఒక పీస్ మైండ్లో అయితే ఉండే అప్పుడంతా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు కూడా అలా ఒకసారి ముగ్గురిని ఒకటేసారి అలా చేయించినాం, హారతి ఇప్పించినాము. వాళ్ళకు ఫస్ట్ టైం అన్నట్టు వాళ్ళు ఇలా హారతి ఇవ్వడం వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇలా ఇప్పించాక మళ్ళీ ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళని అయితే హారతి లాగా ఇప్పిద్దామని అయితే అనుకుని ఉండే. ఇంకా వాళ్ళకైతే చాలా ఇంట్రెస్ట్ అన్నట్టు ఇలా చేయడం. సో అందుకని ఒక్కొక్కరిని ఇలా ఇప్పించాక ఇంకా ఒక్కొక్కరిని అయితే ఇప్పించాం. సో ఇంకా మా అన్వి కూడా ఈ మధ్య అయితే ఇంకా తను కూడా ఏది వాళ్ళ అన్నలు ఏది చేస్తే తను కూడా అదే చేస్తాను అయితే అంటది. సో ఇంకా మా అన్వి కూడా హారతి అయితే ఇచ్చింది. సో ఇంకా ఫస్ట్ అయితే రిషికి అయితే హారతి అయితే ఇప్పిమన్నాము. సో రిషి ఇలానే పట్టుకుంటే రిషి అయితే ఇచ్చేసిండు. ఇంకా వీళ్ళైతే మంచిగా పాటలు వస్తుంటే ఎంత బాగా క్లాప్స్ కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తారో ఆ సాంగ్ని అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసిర్రు. నాకైతే చాలా నచ్చింది. అంటే వాళ్ళు కూడా పూజని చూస్తున్నారు, చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అయితే అర్థమైంది. అంటే పూజలో అయితే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కొంచెం అర్థమైంది అన్నట్టు అయితే అనిపించింది. సో మంచి భజన అయితే చేసిర్రు. ఇంకా వీళ్ళందరూ అయిపోయాక ఇంకా అత్తమ్మ మామయ్య కూడా హారతి అయితే ఇచ్చినుండే. సో ఇంకా అందరం అయితే ఒక్కొక్కరము అయితే ఇచ్చినాము. సో ఇంకా వీళ్ళైతే లేరు కాబట్టి ఇంకా మేమే అందరం అయితే ఇచ్చేసినాము. ఇలా అయితే అయింది. అవును, మీలో ఎంతమంది వినాయక చవితికి అక్షంతలు అయితే వేసుకుంటారు? కథ చదివాక మొత్తం పూజ అంతా అయిపోయాక అక్షంతలు అయితే వేసుకోవాలి కదా. సో ఎంతమంది అయితే వేసుకున్నారు? అలా వేసుకుంటే చాలా మంచిదంట. ఎలాంటి అంటే ఏమంటారు అపనిందలు అయితే రావంట. సో అందుకని అయితే అక్షంతలు అయితే వేసుకుంటారు. ఇంకా ఇలా ప్రసాదం అయితే చూపించాలంట. మనం పెట్టేసి ఇంకా నైవేద్యం పెట్టేయడం కాకుండా ఇలా తినిపిస్తున్నట్టయితే అన్నీ అయితే అనాలంట. సో ఇంకా అక్క అత్తమ్మ అయితే చూపించేసారు. ఇంకా నేను కూడా అలానే చేసిన. సో మా అత్తమ్మకి పంతులు అయితే చెప్పిందంట అలా గోరుముద్దలు పెట్టినట్టు పెట్టాలి ఎప్పుడైనా కూడా, ఏ దేవుడికైనా కూడా అని. సో ఇంకా అందుకనే ఈసారి అయితే మేమైతే ఇట్లా స్వామికి తినిపించినట్టయితే చేసినాం. ఇంకా పూజ అయితే ఇలా అయితే అయ్యింది. మంచిగా చేసుకున్నాం. పూజ అయితే చాలా బాగా అయితే అయ్యింది. సో ఇంకా పిల్లలను కూడా అన్ని హారతి ఇప్పించడము, సో మంచిగా చేపించాం వాళ్ళతో కూడా. వాళ్ళకు కూడా చాలా ఇష్టం అనిపించింది అలా చేయడం. ఇంకా అందరికైతే తీర్థం అయితే ఇచ్చేస్తుంది అత్తమ్మ. సో ఇంకా మేమైతే తీర్థం తాగేసి ఇంకా ఆ రోజు మొత్తం అంటే పూజ అయిన దాకైతే ఫాస్టింగ్ అయితే ఉండే. సో ఇంకా తినాలి, లంచ్ అయితే చేయాలన్నట్టు. సో అందరు చేసుకున్నట్టే ఉండ్రాల పాయసం ఇంకా తుమ్మికూర పప్పు అయితే వేసుకున్నాము. సో ఇవైతే మేము చేసిన వంటలు అంతే. స్పెషల్స్ అంటూ అంతగా ఏముండవు మా ఇంట్లో. వినాయక చవితికి మెయిన్గా ఉండ్రాళ్ళ పాయసం మాత్రం కంపల్సరీ అయితే వేసుకుంటాము. సో ఇంకా మేమందరం గ్రూప్ ఫొటోస్ అయితే కొన్ని అయితే దిగినాం. ఇంకా బాగా అనిపించింది. ఇంకా మా బావ ఇంకా మా హస్బెండ్ అయితే ఇద్దరు అయితే లేరు. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. సో ఇంకా మేమే ఇంకా పిల్లలతో అయితే చేసుకున్నాం అన్నట్టు. కానీ బాగా అయింది పూజ మాత్రం. ఇంకా నేనైతే కిందికి అయితే వెళ్తున్నాను. మా పిల్లలు ఏం చేస్తారో మీకు కూడా చూపిస్తాను. అసలు వాళ్ళు మొత్తము ఎలా చేసిరంటే మొత్తం వినాయకుడు అంతగానం నేను చెప్పాను ఏంది అసలు ఇలా అయితే సోఫా మీద పెట్టి చేసినది రిషి. హలో గాయ్స్, చూడండి నా గణేశుడు అయితే కంప్లీట్ అవడానికి వస్తుంది. ఉత్తి కళ్ళు పెట్టేయాలా? కాదు నాన్న, అట్లా చేసిర్రు మొత్తము. ఏందో క్లాత్? అయ్యయ్యో, మొత్తం గలీజ్ చేసిర్రే. నీట్గా చేసేయండి. నీ వినాయకుడు ఏడి? ఖరాబ్ చేసేసుకున్నావు నాన్న. అవునా, నీ పై నువ్వే ఉతుకుతా? సరే చూద్దాం. ఉతుక్కోకపోతే
ఉతుక్కుంటా రే మొత్తం అలుకుతుర్రా మీరు, అలికేస్తుర్రు మొత్తం. ఏమని తీసుకున్నాను ఇంకా అమ్మగారు రోడ్ వస్తలే గణేశుడు వస్తలేడా చేయడానికి? పిల్లలు నువ్వు చేసేస్తా నేను చేసేయాలా? నువ్వు చేసినావు కదా మొన్న. అది నాకు బ్రైట్ లైట్ వచ్చింది మట్టి ఫస్ట్ లో తీయగానే ఎండిపోయింది. అయ్యో మేము ఏం చేస్తాం అమ్మ చెప్పింది కదా, సోఫా మొత్తం ఖరాబ్ చేసేసినావు రిషి నువ్వు. ఫస్ట్ తీయగానే పోయినాం. పేపర్ పెట్టుకొని చేయాలి. మేము ఏం చేస్తాం మొత్తం వేసేసినాము వాటర్ ఇట్లా దంచి దంచి ఇట్లా దంచి ఎట్లా పెట్టుకున్నాను మంచిగా సాఫ్ట్ అవునమ్మా మేము పేపర్ పెట్టుకుని వేసినాం కరెక్టే లేకపోతే కూడా సరే సరే కానీ మేము తిన్నాక చేసేస్తాం. ఇంకా ఇది ఇలా ఉంటే ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా మేము లంచ్ అయితే వేసేసి ఇక్కడికి పూజ దగ్గరికి అయితే వచ్చినాం. మా గల్లీలో అయితే పిల్లల వినాయకుడు అయితే ఉన్నారు కదా, సో అక్కడైతే ఇంకా పూజ అవుతుంది. సో అందుకని ఫస్ట్ డే అందరం అయితే మంచిగా వచ్చి ఇక్కడ కూర్చొని అయితే పూజను అయితే చూసినాం. మంచిగా చేయించిండు పంతులు, బాగుండే పూజ అయితే బాగా అయింది. ఇంకా ఆంటీ వాళ్ళు అందరూ అయితే వచ్చారు, గల్లీలో ఉన్న వాళ్ళందరూ. ఇద్దరు ఒక్కలాగా లేరా? ఆమెకి అడుగుతున్నా, చేతులు పట్టుకొని తీసుకెళ్తుంది. ఇంకా పూజ అయిపోయాకైతే అందరం కలిసి అయితే హారతి ఇచ్చినాం. బాగా అనిపించింది ఇదైతే. సో అందరం కలిసి హారతి ఇస్తుంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుండే, కానీ కాపీరైట్ వస్తుందేమో అని నేనైతే పెట్టలేను, కానీ బాగుండే మ్యూజిక్ మాత్రం. సో మేము ఎవరమైతే పాడలేం కానీ పెట్టుకొని అయితే విన్నాము. అంటే ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో పాటలు ఇచ్చేసరికి ఎవరికి అయితే పాటలు వస్తలేవు. సో ఇది వచ్చేసి సెకండ్ డే అన్నట్టు. ఇంకా సెకండ్ డే అయితే అక్క వాళ్ళు పూజ చేయిస్తా అన్నారు. సో అందుకని అయితే ఇంకా పూజ చేయిస్తా అంటే మేమైతే అందరం రెడీ అయినాం. ఇంకా ప్రసాదాలు అయితే చేసేసినాం. ఆ రోజు పులిహోర ఇంకా రవ్వ కేసరి అయితే చేసేసినాం. ఫస్ట్ అయితే ఇంట్లో దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి ఇంకా ఇక్కడికైతే వెళ్ళాము. ముగ్గు అయితే ఎంత బాగా వేస్తుందో ఈ అక్క అయితే, చాలా బాగుంటుంది. అంటే ఎవరైతే వినాయకుడు పెట్టారో వాళ్ళ ఇంటి ముంగట ఉన్న వాళ్ళ ఇల్లు అన్నట్టు, చాలా బాగుంటుంది ఆ అక్క వేసే ప్రతి ఒక్క ముగ్గు. సో నాకు చాలా బాగా అనిపించింది, అందుకని మీ అందరు కూడా ఈ ముగ్గుని అయితే చూపిస్తున్నాను. ఇంకా ఏంటంటే అన్నీ రెడీ అయితే చేసి పెట్టారు, కానీ ఆ రోజు పంతులు మాత్రం చాలా లేట్గా వచ్చిండు. 7:30 అని 9:30కి అయితే వచ్చిండు. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా పిల్లలకైతే మంచి రెడీ చేసినాం, అందరం రెడీ అయిపోయినాము. ఇంకా పంతుల కోసం వెయిటింగ్ అనేది. ఇంకా ఇక్కడ వచ్చి కొంతసేపు అయితే కూర్చున్నాము, అంటే చూద్దాము వస్తాడేమో అని. ఇంకా మా అన్వి అయితే ఫుల్ ఇక్కడనే ఉందామంటుంది ఈ వినాయక చవితి అప్పటి నుండి. ఇప్పుడైతే కిందికి వెళ్ళిపోదామని అంటుంది. సో ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, అప్పటి వరకు పిల్లలకన్నా తినిపిద్దామన్నట్టు ఇంకా మేమైతే పైకైతే వచ్చేసి పిల్లలకైతే లంచ్ అయితే చేపించేసినాం, సారీ డిన్నర్. సో డిన్నర్ చేశాక ఇంకా మళ్ళీ వేరే దగ్గర కూడా దర్శనం చేసుకొని అయితే వచ్చినాం. సో ఇంకా అక్క అయితే అంటే అప్పటికి అగరబత్తీలు అంటే ఏమంటారు దీపారాధన అయితే చేసైతే లేకుండే. సో అందుకని ఇంకా దీపారాధన అయితే చేసేసింది. ఇంకా ఈ అక్క వాళ్ళ ఇంటి ముంగటనే ఉందన్నట్టు ఇల్లు. సో ఇంకా పూజ అయితే చేసేస్తారు, పంతులు అయితే వచ్చిండు. కానీ చాలా బాగా అయింది పూజ మొత్తం. ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఇంకా బాగా నిదానంగా చేసినట్టు అనిపించింది. బాగా అయింది పూజ, మంచిగా చేసిండు. ओम श्री महागणाधिपतये नमः। दीपं अक्षता। ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम माधवाय स्वाहा। गोविंदाय नमः। ओम अघोरेभ्यो घोरेभ्यः पतये हर हर महादेव हर। बोलो गणेश महाराज की जय। बोलो गणेश महाराज। ओम लक्षणाय नमः। ओम अवाय नमः। ओम तेजस्वियाय नमः। ओम श्री महागणाधिपतये नमः। ओम सर्व
రెండు తామలపాకులు ఉన్నాయి. शिवे सर्वादसादके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते श्री महागणाधिपति गणपति बप्पा मोरया। తాంబూలం శతమానంలో పరిపూర్ణ మహాగణాధిపతి అనుగ్రహత చింతలు వేపించుకోపో స్వామితోటి. పెట్టేసేయండి అన్న ఒకటిదా. రెండిట్లో